చేతనరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా మొన్న నరేంద్ర మోడీ గారిని కలిసిన సందర్భంలో యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. జరిగింది వేరు, ప్రచారం వేరు. వైసీపీలో ఉన్న నాయకులు పేటీఎంల గుబులు ఏంటంటే రెడ్ బుక్ ఆవిష్కరణ అనుకుంటున్నారు వాళ్ళు. కాఫీ టేబుల్ బుక్ కూడా రెడ్ కలర్లో ఉండటం, లోకేష్ గారి రెడ్ బుక్ కూడా రెడ్ కలర్లో ఉండటంతో ఇదే అక్కడ జరిగింది మొత్తం వివరించాడు ప్రధానమంత్రి గారికి. ఇక మా పరిస్థితి ఏంటి, మేమంతా జైలు పాలు అవటమేనా అన్న బెంబేలెత్తుతూ సోయి లేకుండా ట్వీట్స్ పెడతా ఉన్నారు. అసలు లోకేష్ గారు తీసుకెళ్ళిన బుక్ ఏంటి, యువగళం పాదయాత్ర టేబుల్ బుక్ ఆవిష్కరణ ఏంటి, అసలు ఏం జరిగింది ఆ నేపథ్యం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీ. నమస్తే. కాఫీ టేబుల్ బుక్కి రెడ్ బుక్ కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్న వైసీపీ జనాలకి ఏం సమాధానం చెప్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి నిన్న ఫ్యామిలీతో సహా వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారిని కలవటం వెనక అంతరార్థం ఏంటి, అసలు ఆ బుక్ ఏంటి, ఆ బుక్లో ఉన్న కథలు ఎవరివి అంటే ఒక్కొక్కరు వైఎస్ఆర్సీపీ గుండెల్లో గుబుళ్ళు మొదలైనవి. మరి ఆ నాయకులందరూ ఏమని చర్చించుకుంటున్నారంటే రెడ్ బుక్ తీసుకొని వెళ్ళారు, మరి మోడీ గారికి చూపించారు, మా పని అయిపోయింది అనేసి వీళ్ళల్లో గుబులు మొదలైంది. కానీ లోకేష్ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించింది యువగళం పాదయాత్ర. మరి ఆ యువగళం పాదయాత్రలో రాష్ట్రం అంతా ఆయన పర్యటన ఏ విధంగా కొనసాగింది, దాదాపుగా 3150 కిలోమీటర్ల వరకు ఆయన నడక కొనసాగించారు. అప్పుడు మరి ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఏ విధంగా సహాయ సహకారాలు అందించి సెక్యూరిటీ ఇచ్చి ఎన్ని విధాలుగా వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్నారంటే ఈ రోజున ఏదైతే గతంలో జరిగిన 2019-24 మధ్య లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి అన్ని విధాలుగా మాకు ఎన్ని విధాలుగా అడ్డంకులు కల్పించాలంటే అన్ని విధాలుగా కల్పిస్తామన్నట్లుగా వాళ్ళు మైకులు లాగేసుకోవటం, ఎక్కడన్నా భోజనాలు ఏర్పాటు చేస్తే చేయనీయకుండా చేయటం, 1 కాదు 2 కాదు, ఎవరన్నా షెల్టర్ ఇవ్వటానికి కూడా వీళ్ళు ఎక్కడా కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు అయ్యి కూడా విజయవంతం కాకుండా ఉండటానికే వీళ్ళ కార్యక్రమాలన్నీ జరిగినాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ సన్నాహాలు. కానీ సంకల్ప బలం ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారిని కలిసి వచ్చేవాళ్ళు. కలిసి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రెస్ మీట్లో ఇదిగో రాష్ట్రం కోసం ఇది అడిగాము, లేకపోతే మనకి ఏదైతే అమరావతి రాజధాని ఉందో దానికోసం ఇది అడిగామని ఏం మాట్లాడకుండా మరి ఎప్పటికప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు రాష్ట్రం కోసం అడగలేదు, వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, వాళ్ళు కొట్టేసిన డబ్బు నుంచి వాళ్ళు ఎలా కాపాడుకోవాలి ఆ డబ్బుని అనే దానికోసం వాళ్ళు మోడీ గారి చుట్టూ తిరిగారు కానీ అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ లోకేష్ గారు ఏదైతే యువగళం పాదయాత్ర ఒక సంకల్ప బలం అంటే ప్రజల కోసం, లోక కళ్యాణం కోసం ఏదైనా మనం సాధించాలి అని ఒక సంకల్పం మనం చేస్తే అది ఎలా ఉండిద్దంటే ఖచ్చితంగా ఆ కార్యసిద్ధి జరిగి తీరిద్ది అనేది మనకు యువగళంలో మనకు అర్థమైన విషయం. అలానే కాదు, వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఈ రోజున రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మరి వీళ్ళు అక్కడికి వెళ్ళి మోడీ గారిని కలవటం, మరి అదేవిధంగా యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ చేయటం, ఆయన తన అమూల్యమైన ఏదైతే సంతకం చేసి మొదటి కాపీని తనకి ఇవ్వటం లోకేష్ గారికి, అలాగే వాళ్ళ బాబుని వాళ్ళ ఫ్యామిలీని ఆయన ఎంతో బ్లెస్ చేయటం, ఇవన్నీ మనం చూసాం. కానీ వీళ్ళు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు గుబులు మొదలైంది. ఏ విధంగానంటే మరి యువగళంలో మేము బోలెడన్ని అడ్డంకులు చేసాము, చాలా ఇబ్బంది గురి చేసాము, మైక్ లాక్కున్నాం, మరి అక్కడ స్టేజ్ తీసేసాము, మరి స్టూల్ మీద నుంచి ఉంటే స్టూల్ కూడా తీసేసాం, మరి ఎలాగైనా సరే వాళ్ళ యువగళం ఆపించేయాలని వాళ్ళ కన్న తండ్రిని నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశాము, ఇన్ని ఉన్నాయి కదా. మరి అంటే వాళ్ళు చేసిన యువగళం పాదయాత్రలోని ఇన్నుంటే మరి వాళ్ళ పరిపాలనలో ఇంకెన్ని ఉండాలి అనేది మోడీ గారికి అర్థమైపోయిందని వీళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది. మరి అదేవిధంగా చూసుకుంటే నిజంగా లోకేష్ గారు ఏం మాట్లాడారంటే రాష్ట్రం కోసం మరి 2047 ఏదైతే ఉందో వికసిత భారత్ పేరుతో రాష్ట్రానికి ఎట్లాంటి సహాయ సహకారాలు మీ నుంచి మాకు కావాలంటే ఎప్పుడైనా సరే మీకు మీ ఆశీస్సులు మా రాష్ట్రంపై ఉండాలని చెప్పి ఆయన కోరుకోవటం, అదేవిధంగా ముందు ముందు ఏ అవసరం ఉన్నా సరే మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించండి అని కోరుకోవటం. ఇది కదా కావాలి ఒక నాయకుడికి. తండ్రి కొడుకులు ఇద్దరూ ఏం చేస్తున్నారంటే ఇదిగో రాష్ట్రం కోసం ఈ విధంగా
ఒక బుక్ ఆవిష్కరణకి వెళ్ళి ఆ ఆవిష్కరణ గురించే మాట్లాడుకోవటం కాదు, మరి ఏదైతే రాష్ట్రం కోసం కూడా తను ఏం కోరుకున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. సుమారుగా 3 గంటల మీటింగ్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. రాష్ట్ర వ్యవహారాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన అక్రమాలు, జగన్మోహన్ రెడ్డి కొత్త కేసులు, పాత కేసులు అన్ని చర్చకు వచ్చి ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే వినిపిస్తున్న కొన్ని మాటలు ఏంటంటే రెడ్ బుక్ గురించి కూడా, ఇదేంటి నువ్వు రాసింది రెడ్ బుక్ కదా, ఈ బుక్ తీసుకొచ్చామని కొంచెం జోక్గా మోడీ గారు అడిగినట్లుగా, మరి దానికి కొన్ని అప్పుడు మరి రెడ్ బుక్ రాయటానికి గల కారణాలు, దాంట్లో పొందుపరిచిన విషయాలు ఇవన్నీ కూడా ఆయన అడిగినట్లుగా కొంత సమాచారం అయితే అని కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి భయపడుతున్నారా? మరి వాళ్ళ ఏదైతే వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఈ రోజున ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇంకా కూడా వాళ్ళది ఏదైతే ఉందో రాక్షస చర్య అది కొనసాగుతూనే ఉందనేది నిన్న నందిగాం సురేష్ ఎలాంటి పని చేశారో అందరికి కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా మోడీ గారు తెలుసుకోవటం, మరి ఎక్కడైనా సరే వీళ్ళు ఏది చేశారో 5 సంవత్సరాల పరిపాలన, మరి దానికి అన్నిటికి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ లెక్కలు తేలుస్తారు, వాళ్ళ లెక్కలు తేలుద్దాం అనే మాట వినిపించింది అన్నది వినిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు చర్చ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాత కేసులు కూడా స్పీడ్ అయ్యే అవకాశం ఉందంటూ ఒక చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా స్పీడ్గా జరిగే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదంటూ ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవం అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మద్యం కుంభకోణంలో మరి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, మరి వీళ్ళందరూ కూడా గతంలో వివేకానంద రెడ్డి హత్యలో కీలక పాత్రదారులు, సూత్రధారులు, అందరికీ అది కనిపిస్తున్న విషయం. బెయిల్ మీద బయట తిరుగుతున్నారు, ఎప్పుడు అరెస్ట్ అయ్యారో తెలియదు, ఎప్పుడు బయటకు వచ్చారో తెలియదు, మొత్తానికి బయట అయితే ఉంటున్నారు. మరి వైఎస్ సునీత గారు కూడా చాలాసార్లు మరి వీళ్ళ బెయిల్ రద్దు చేయండి, అవినాష్ రెడ్డి బయట ఉంటే అందరికీ ప్రాణహాని ఉందని కూడా కోరుకుంది. మరి ఎవరైతే ఖజరహో బీర్కు సంబంధించిన వాళ్ళని గన్లు పెట్టి బెదిరించింది వైఎస్, ఎవరైతే ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ అనుచరుడు హనుమంతరెడ్డి అనే వ్యక్తి వాళ్ళని చంపేస్తానని భయపెట్టి, మీరు ఏదైతే మేము తయారు చేసే నాసి రకం మద్యం ప్రజల్లోకి వెళ్లకుండా మీ ఖరీదైన బీరు ఆపేస్తుంది, మీరు కల్తీ లేని మద్యాన్ని సరఫరా చేస్తున్నారు, మీరు ఆ మద్యాన్ని సరఫరా చేయడానికి వీల్లేదని వీళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇట్లాంటి కుట్రపూరితంగా ఎవరినైనా సరే బిజినెస్లో కూడా ఇలా చేశారు. అంటే మద్యం కల్తీది అమ్మటమే కాదు, అదేవిధంగా నాసిరకం మద్యాన్ని అమ్మి డబ్బులు దోచుకోవటమే కాదు, మరి ఈ రోజున నాణ్యమైన మద్యాన్ని అమ్మే వాళ్ళని కూడా వీళ్ళు భయభ్రాంతులు గురి చేశారు. ఆ కేసులో ఇప్పుడు అవినాష్ రెడ్డి, మరి అదేవిధంగా భాస్కర్ రెడ్డి పేర్లు, హనుమంతరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డిది కూడా కేసు దీంతో పాటు ముందుకు సాగుతుంది. అదేవిధంగా దీంట్లో ఉన్న ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ 38 వరకు ఉన్నారు మద్యం కుంభకోణంలో, వీళ్ళందరితో పాటు వాళ్ళ పాత కేసులు కూడా ఈ రోజున బయటకు వచ్చేసి అన్నీ కూడా హుటాహుటిన వాళ్ళ మీద చర్యలు జరుగుతాయి అనిపిస్తుంది. లోకేష్ ప్రధానమంత్రిని కలవటంతో వణుకు మొదలైన వైకాపా నాయకులు అరెస్ట్ తప్పదు, మా అరెస్ట్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అంటూ బెంబేలెత్తు భుజాలు తడుముకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ కాకపోతే రేపైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యమంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.